ఇది చాలా దారుణం అత్తయ్య. మరి ఆయనకి ఎందుకు ఇదంతా అర్థం కావడం లేదు? అర్థం కాదమ్మా. ఎందుకంటే కళ్యాణం కన్నా అమ్మాజీ చెప్పిన పనే ముఖ్యం కదా. ఆ భ్రమలో ఉంటాడు శివ. ఈ పిచ్చి మహారాజుకి అదే నిజమనుకుని వెళ్ళిపోతాడు. మా త్రిపురక్కకి ఇష్టమైన పండుగ ఇది. చిన్నప్పుడు శివని ఒళ్ళో కూర్చోపెట్టుకొని మీ మామయ్య గారితో కలిసి జరిపించేది. అంతే. ఆ తర్వాత మళ్ళీ ఆ కళ్యాణ వేడుక కళ్ళారా చూసిందేలే. పాపం అమ్మా నాన్నలకి అన్నయ్యతో కలిసి కళ్యాణం జరిపించాలని కోరికొదినా ప్రతి సంవత్సరం అనుకుంటారు, కానీ ఎప్పటికీ తీరదు. ఈ సంవత్సరం తీరుతుంది లావణ్య. ఈ విషయంలో అమ్మాజీ అస్సలు రాజీ పడదమ్మా. మనం కూడా రాజీ పడద్దత్తయ్యా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మనందరం కలిసి ఆయనతో కళ్యాణం జరిపిద్దాం. ఎలా ఏంటి అన్నది నేను చూసుకుంటాను. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? ఒక్క నిమిషం ఆగండి. పూజారి గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. దేని గురించి? ఏం లేదండి, ఈ మధ్యన అత్తయ్య గారికి కరెంట్ షాక్ కొట్టడం, ఎవరో కిడ్నాప్ చేసి కొట్టడం. ఎవరో ఏంటి? మీ మామయ్య గారు. సరే, ఎవరో ఒకరు అనుకోండి. చావు దాకా పోయి తిరిగి వచ్చారు కదా. మామూలుగా ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులొస్తే శివుడికి రుద్రాభిషేకం చేస్తారు. మరి శివరాత్రి రోజున అత్తయ్య గారి పేరు మీద అలాంటి పూజ ఏమన్నా జరిపిస్తే బాగుంటుంది కదా. బాగుంటుంది, చేపిచ్చేద్దాం. ఆ విషయమే పూజారి గారితో మాట్లాడుతున్నాను. ఒకసారి మీతో మాట్లాడతానన్నారు, మాట్లాడండి. ఇవి మాట్లాడతా. అసలు అమ్మకి ప్రమాదం రాకుండా ఉంటుందంటే ఏమైనా చేద్దాం, తగ్గేదే లేదు. ఓకే. నమస్కారం పూజారి గారు. నమస్కారం బాబు. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు పూజారి గారు. పైకి బాగానే ఉంటారు బాబు, లోపలే తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి భూమి బద్దలైనట్టు బద్దలై బయటకు వచ్చేస్తాయి. అంటే ఏదైనా ప్రమాదం ఉందా పూజారి గారు? ఈ మధ్యన మీ అమ్మగారు నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పి అంటున్నారా? అవును పూజారి గారు. అవే సూచనలు బాబు. ఏదో ఒక రోజున నడుము మోకాళ్ళు పడిపోయి మంచానికే పరిమితం అయిపోవచ్చు. శని అంతగా పీడిస్తోంది బాబు మీ అమ్మగారిని. అయితే ఆవిడ ఆరోగ్యం అంత బాగోదా పూజారి గారు? ఆరోగ్యం మాత్రమే బాగోలేకపోతే పర్వాలేదమ్మా. ఆవిడ మంచాన పడినా కళ్ళెదురుగా ఉంటుందన్న తృప్తి ఉంటుంది. కానీ ఇక్కడ శని విలయతాండవం చేస్తున్నాడమ్మా. ప్రమాదం ఏ పక్క నుంచైనా వచ్చి ప్రాణాలే పోవచ్చు. ఏంటి ప్రాణాలే? అవును బాబు. నడుస్తూ నడుస్తూ కాలు జారి తల ఏ గోడకో తగిలి పగిలిపోవచ్చు. రోడ్డు మీద వెళ్తుంటే ఏ డొక్కులారియో వచ్చి గుద్దేయచ్చు. ప్రమాదం ఏ పక్క నుంచి వస్తుందో కూడా ఊహించలేం బాబు. పూజారి గారు, మీరేలా చెప్తుంటే భయం వేస్తుందండి. ఏదో పూజ ఉందన్నారు కదా, అది చెప్పండి, చేసేద్దాం. మా అమ్మకి ఎలాంటి ఆపద కలగకూడదు. పెద్ద కష్టమేం కాదు బాబు. శివరాత్రి రోజున మీ కుటుంబ సభ్యులందరూ కలిసి గుడికి వచ్చి స్వామివారి కళ్యాణం జరిపిస్తే సరిపోతుంది. అందరూనా? అవును బాబు. మీ ఇంట్లో ఎవరికి ఏ దోషం ఉందో తెలీదు, కానీ మీ అమ్మగారు కుటుంబ పెద్ద కదా. ఎవరికి దోషం ఉన్నా ఆమెకే తగులుతుంది. కాబట్టి అందరూ కళ్యాణంలో పాల్గొని దోష నివారణ చేసుకుంటే మీ అమ్మగారు క్షేమంగా ఉంటారు. అంతే కదా. ఇంట్లో వాళ్ళందరం వచ్చి కళ్యాణం జరిపిస్తాం. ఉంటాం పూజారి గారు. మంచిది బాబు. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమప్పా,
ఇంకా మంగళసూత్రానికి పోలేదా ఏవి? వెళ్తున్నానమ్మా. ఈలోగా పూజారి గారు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. పూజారి గారా? ఏందంట విషయం? నీ గురించే. నా గురించా? నీకీ మధ్యన ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి కదా, శివరాత్రి రోజు చేసే పూజ గురించి మాట్లాడుతున్నాను. అమ్మ మీద ఎంత ప్రేమప్ప నీకు. ఎప్పుడు నా గురించి ఆలోచించావు. నీలాంటి కొడుకుండాలా? మొత్తం వినమ్మాజీ, దిమ్మ తిరిగిపోతుంది. కానీ పూజారి గారు ఈసారి కళ్యాణం మన కుటుంబ సభ్యులం అంతా కలిసి చేయాలన్నారమ్మా. అందరూనా? అందరూ ఎందుకప్పా? అంటే అత్తయ్య, మీరు కుటుంబం పెద్ద కదా, ఎవరికి ఏ దోషం ఉన్నా అది మీకే కొడుతుందట. అందుకని అందరం కలిసి కళ్యాణం జరిపిస్తే అందరి దోషాలు పోయి మీరు క్షేమంగా ఉంటారట. అంతే చెప్పారు కదండి? అవునమ్మా. మళ్ళీ ఎవరైనా పంతంతో రానని అంటారేమో. నువ్వే అందరినీ ఒప్పించాలి. అందరం కలిసే ఈ కళ్యాణం జరిపించాలి. నువ్వు క్షేమంగా ఉండాలి. నేను వెళ్ళి మంగళసూత్రం తీసుకొస్తానమ్మా. ఆ. అదత్తయ్య సంగతి. ఈసారి కుటుంబం మొత్తం కలిసి కళ్యాణం జరిపిస్తున్నాం. ఏంది మా ఆచారం మార్చాలని చూచాండావా? లేదత్తయ్య, మీ గ్రహచారం మార్చాలని చూస్తున్నాను. పాపం, మీకు ఏ ప్రమాదం జరగకూడదని అందరూ కలిసి మీకోసమే కళ్యాణం చేయిద్దాం అనుకుంటున్నాం. ఏంది మా అమ్మాజీతోనే నాటకాలు ఆడుతాండావా? మీ నాటకాలు చూసి మొదలు పెట్టానత్తయ్య. ప్రతి సంవత్సరం మీరు ఆయనతో కలిసి కళ్యాణం జరిపిస్తానని చెప్పి ఆఖరి నిమిషంలో ఆయన్ని పక్కన పెట్టి మీరు మీ కొడుకుతో కలిసి చేసేవారట కదా. ఈ సంవత్సరం నుంచి అలా కుదరదు. అందరం కలిసే చేస్తాం. అందరం అంటే ఈ ఇంటి వారసుడు, నా భర్త. ఆయన సతీ సమేతంగా తల్లిదండ్రులతో కలిసి కళ్యాణం జరిపిస్తారు. అర్హులైన వాళ్ళకి మాత్రమే అక్కడ చోటు. ఇక నుంచి మీ ఆటలు సాగవత్తయ్యా. అన్ని నా ఆటలే. ఏంటక్క ఇది? అసలేం జరుగుతోంది? ఈశ్వరిని శివకి దూరంగా పంపించేస్తున్నాను అని అన్నావు. ఇక వాడి జీవితంలోనే ఉండదు అని అన్నావు. ఇప్పుడు చూడు, నిన్నే శివకి దూరం చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కళ్యాణంలో కూర్చుంటారు, పక్క నుంచి నువ్వు అక్షింతలు చల్లాల్సిందే. ఇక నువ్వు పక్క నుండి అక్షింతలు చల్లాల్సిందే అమ్మాజీ. అంతకు మించి ఇంకేం చేయలేవు. ఆయన బలహీనత నువ్వు, అదే నా బలాన్ని చేసుకున్నాను. నిన్ను అడ్డం పెట్టుకుని నిన్నే చావు దెబ్బ కొట్టడం అంటే ఇదే. అందరం గుడికి వెళ్తాం. నువ్వు చూస్తూ ఉండగానే కళ్యాణం జరుగుతుంది. మాట్లాడవేంటి పెద్దమ్మా? ఇక ఇంతేనా? వాళ్ళు కళ్యాణం చేసుకుంటుంటే చూస్తూ ఉండాల్సిందేనా? లేదు అరవిందా, అక్క అంతలా ఆలోచిస్తుందంటే ఆపడానికి ఏదో పథకం వేసుంటుంది. అమ్మా, రేపు కళ్యాణానికి మంగళసూత్రం తీసుకొచ్చాను.
చక్కంగా ఉండయప్పా. ఈశ్వరి, ఈశ్వరి, వస్తున్నా. ఏంటత్తయ్య? రేపు కళ్యాణం జరిపిస్తున్నాం కదా, ఇదిగో అమ్మవారి తాలిబొట్టు నీ దగ్గర పెట్టుకో. నా దగ్గర ఎందుకు అత్తయ్య? మీ దగ్గరే ఉంచండి భద్రంగా. లేదమ్మే, నవదంపతులు మీ భార్యాభర్తల చేతుల మీదుగా కళ్యాణం జరిపిస్తున్నాం కదా, ఈ తాళిబొట్టు మొదలు రేపాడ జరగబోయే కార్యక్రమాల వరకు అన్నీ నీ చేతుల్లోనే ఉండాలా, నీ చేతుల మీదుగానే జరగాల. తీసుకో. పొద్దున్నే ఒళ్ళొచ్చి మేడ తాళాలతో తీసుకొని పోతారు. అంతవరకు భద్రంగా ఉంచు. అలాగే అత్తయ్య, తప్పకుండా. అప్పుడు డబ్బు ఉంచమని ఏం చేశావు ఇంకా గుర్తుందమ్మాజీ. ఇప్పుడు ఈ తాళిబొట్టుని కూడా ఇస్తున్నావంటే దీని వెనక కూడా ఏదో ఉంది. కానీ నా జాగ్రత్తల్లో నేనుంటాను కదా. అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? ఆలోచించి ఆలోచించి ఉన్న బుర్ర చెడిపోయినట్టుంది. కళ్యాణం జరగకుండా చెడగొడతావనుకుంటే మేళ తాళాలతో పంపించి మొగుడు పెళ్లాలతో కళ్యాణం జరిపిస్తావా? అర్థమైంది పెద్దమ్మా. ఎలాగో గెలవలేవు కదా అని ముందే చేతులెత్తేసినట్టున్నావు. మే, అమ్మాజీ గురించి ఏమనుకుంటున్నావు మే? పిరికిదానిలా చేతులెత్తి పారిపోతాదనుకుంటాండావా? ఈ అమ్మాజీ ఏం చేసినా ఒక లెక్కుంటది మే. ఏం జరగబోతాండాదో ముందు ముందు చూడు. ఏమన్నారు? అదే ఈ చీరలో నువ్వు బాగున్నావు. రోజు చీర కట్టుకుంటున్నాను, ఈ రోజేంటి కొత్త? ఏమో, రోజు చూసినా ఏదో ఒక రోజు బాగుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏమని చెప్తాం? బాగుందనిపిస్తే బాగుందని చెప్తాం. ఏమండోయ్, ఆ? మీరు కూడా బాగున్నారు.
ఎప్పుడూ ఇదే గడ్డం, ఇదే అవతారం కదా. ప్రత్యేకించి ఈ రోజు బాగోవడం ఏంటి? కొన్ని రోజు బాగానే కనిపిస్తాయి, కానీ ఎప్పుడో ఒకరోజు చెప్పాలనిపిస్తుంది. అమ్మా మెళ్ళ అత్తయ్య, మావయ్య, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? సంతోషం అంటే మామూలు సంతోషం కాదమ్మా. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నా కొడుకుతో కలిసి కళ్యాణం జరిపిస్తామా అని రాత్రంతా నిద్రపోలేదు తెలుసా. నిజమేనమ్మా, 20 ఏళ్ల క్రితం ఉన్న సంతోషమంతా తిరిగి ఈ రోజు వచ్చినట్టు అనిపించింది. అంతా నీ వల్లేనమ్మా. ఇక నుంచి అంత సంతోషమే మావయ్య. పదండి, రండి. పదమ్మా. ఏంది మ్యా ఏండే ఉండారేంటి? టైం అవుతోండ్లే, పదండి. ఎందుకక్క? వాళ్ళు కళ్యాణం జరిపిస్తుంటే అక్షంతలు వేయడానికా? ఏంది మ్యా ఈ అమ్మాజీ గురించి తెలిసి కూడా తక్కువ అంచనా వేస్తుండావేంది? ఆడ కళ్యాణం జరగదు మ్యా. ఈశ్వరి నవ్వుల పాలవుతుంది. అవునా? ఏం చేస్తావు పెద్దమ్మా? ఆడ ప్రత్యక్షంగా చూతువు గాని రామ్మా. అలాగే అక్క, పద. అమ్మా, అమ్మా, అమ్మా. పదండి మా. అక్క జనాలు ఎలా చూస్తున్నారో వింతగా, విచిత్రంగా. ఎందుకు చూడరు? ఎప్పుడు పళ్ళెం పట్టుకొని ముందు టీవీగా నడిచే అమ్మాజీ
ఇప్పుడు పని మనిషిలా వెనకాలొస్తుందేంటా అని చూస్తున్నారు. ఇప్పటి వరకు మాకే తెలిసింది, ఇప్పుడు జనాలందరికీ తెలిసిపోతుంది. ఏంటది? హ, అమ్మాజీ సినింగ్ అయిపోయింది అని. మే, ఆ, వాళ్ళట్ట అనుకుంటుండారో లేదో గాని మీరు మాత్రం నన్ను సావగొడుతుండారు మే. అంతేలే పెద్దమ్మా, ఎవ్వరూ ఏమీ అనుకోవట్లేదనే నువ్వు అనుకో, లేకపోతే ప్రశాంతంగా ఉండలేవు. ఏంది మే నీ గోల? వెనకే ఉండిపోయినాను కదా అని మొత్తం వదిలేసిన దాని లెక్క గనిపించండానా? ఈ అమ్మాజీ ప్రశాంతంగా ఉండదంటే తుఫాను రాబోతాండాదని అర్థం మే. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి చాలు. ఆ తుఫానులో అది కొట్టుకుపోవడం చూస్తారు. పదండి మే.